నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ బీసీవైపీ భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా తనను అఖండ మెజార్టీతో గెలిపించాలంటున్న చింతలపల్లె సుధాకర్ రావు. నంద్యాల అసెంబ్లీ బీసీవై పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతలపల్లె సుధాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల అసెంబ్లీకి పోటీ చేస్తున్నానని, తనపై నమ్మకం ఉంచిన భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని, ఈ నెల 24వ తేదీ నామినేషన్ వేస్తున్నానని, తన నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నంద్యాల ప్రజలకు తెలియజేసుకుంటున్నానని భారత చైతన్య యువజన పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి చింతలపల్లి సుధాకర్ రావు అన్నారు. ఈరోజు ఉదయం 6 గంటలప్పుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు నాకు బీసీవై పార్టీ నంద్యాల అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతకుముందు నెల క్రితం వెళ్ళి గెలుచడం జరిగింది. నాకు టికెట్ ఖచ్చితంగా ఇస్తానని చెప్పడం జరిగింది. మాట ప్రకారం ఆయన మా టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 24వ తేదీ బీసీవై పార్టీ తరఫున నామినేషన్ వేస్తున్నాము. కనుక అభిమానులు, కార్యకర్తలు, నన్ను అభిమానించే వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావబోతున్నారు. ముఖ్యంగా నంద్యాలలో టీడీపీ, వైసీపీ పార్టీలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. కనుక బీసీలు అయితేనేమి, ఓసీలు అయితేనేమి, అగ్ర ఉన్న పేదలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, బీసీ పార్టీ అయిన బీసీవై పార్టీ తరఫున కార్యక్రమాలు చేయడానికి, ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము 24వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్ ఇస్తాము. నామినేషన్ వేసిన అనంతరము ప్రచారం మూలం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం అనేది. నంద్యాలలో బీసీల ఓట్లు 1,50,000 ఉన్నాయి. ఈ 1,50,000 ఓట్లు మా వైపు మొగ్గు చూపుతాయన్న ఆశాభావం మాకుంది. తెలుగుదేశం, హెచ్డీపీ, ఎంఐఎం ఒకటే సామాజిక వర్గం కావడం మాకు కలిసి వచ్చింది. అదేవిధంగా శిల్పామోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెబల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొక అభ్యర్థిని ఓడుతున్నాడు. కనుక దగ్గర చతుర్ముఖ, పంచముఖ పోటీ జరుగుతుంది నంద్యాలలో. ఈ పంచముఖ పోటీలో బీసీవై పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. ఎవరన్నా వస్తున్నారు సార్? 24వ తేదీ బీసీవై పార్టీ తరఫున చింతలపల్లి సుధాకర్ రావు అని నేను నామినేషన్ వేయబోతున్నాను. ఈ నామినేషన్కు నంద్యాల పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లోని మహిళలు, ఎస్సీలు, బీసీలు కనుక నంద్యాల ప్రజలు దీన్ని గమనించవలసింది కోరుతున్నాము. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని నామినేషన్ పర్వాన్ని విజయవంతం చేయాల్సిందిగా నంద్యాల అసెంబ్లీ ప్రజలు బీసీవై పార్టీ తరఫున కోరడం లేదు.